Say hi to English, learn daily use English sentences. ఈ కింది వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకోండి. It going to hurt your fingers. It going to hurt your fingers. ఇది మీ వేళ్ళని గాయపరుస్తుంది. Will you keep your mouth shut? Will you keep your mouth shut? నోరు అదుపులో పెట్టుకుంటావా? Those who do not help in times of trouble are not friends. Those who do not help in times of trouble are not friends. కష్టకాలంలో సహాయం చేయని వారు స్నేహితులు కారు. I don't know when I became so selfish. I don't know when I became so selfish. నేను ఎప్పుడు ఇంత స్వార్థపరుడిగా మారానో నాకు తెలియదు. Such stupidity is not acceptable here. Such stupidity is not acceptable here. అలాంటి మూర్ఖత్వం ఇక్కడ ఆమోదయోగ్యం కాదు. Pick up your stuff and leave. Pick up your stuff and leave. మీ వస్తువులను తీసుకొని బయలుదేరండి. Couldn't you talk to your senior ones? Couldn't you talk to your senior ones? మీ సీనియర్తో ఒక్కసారి మాట్లాడకపోయావా? Don't try to cover up his mistakes. అతని తప్పులని కప్పిపుచ్చడానికి ప్రయత్నించద్దు. I am not your friend anymore. I am not your friend anymore. నేను ఇక మీదట మీ స్నేహితుడిని కాను. Maintain a distance from me. Maintain a distance from me. నా నుండి దూరం పాటించండి. Whom did you take this decision from? Whom did you take this decision from? మీరు ఎవరి నుండి ఈ నిర్ణయం తీసుకున్నారు లేదా మీరు ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు అనడానికి whom did you take this decision from? Don't you understand where am I sitting? With whom am I sitting? What am I talking about? నేను ఎవరితో కూర్చున్నానో నేను దేని గురించో మాట్లాడుతున్నానో మీకు అర్థం కావట్లేదా? డోంట్ యు అండర్స్టాండ్ వేర్ యామ్ ఐ సిట్టింగ్ అంటే నేను ఎక్కడ కూర్చున్నానో. విత్ హూమ్ యామ్ ఐ సిట్టింగ్ అంటే ఎవరితో మాట్లాడుతున్నానో. వాట్ యామ్ ఐ టాకింగ్ అబౌట్ దేని గురించి మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదా? ఐ జస్ట్ బ్రాట్ ఫుడ్ ఫర్ యూ నేను మీకోసం ఆహారం తెచ్చాను. దిస్ ఫ్రెండ్షిప్ యువర్స్ అండ్ మైన్ ఓన్లీ టిల్ ద విలేజ్. దిస్ ఫ్రెండ్షిప్ యువర్స్ అండ్ మైన్ ఓన్లీ టిల్ ద విలేజ్ అంటే నీది మరియు నా స్నేహం ఈ పల్లె వరకు మాత్రమే. అంటే దిస్ ఫ్రెండ్షిప్ యువర్స్ అండ్ మైన్ ఓన్లీ టిల్ హియర్ అంటే ఇక్కడి వరకు అని కూడా చెప్పచ్చు. యూ యూజ్డ్ టు కమ్ టు అవర్ హౌస్ యాజ్ ఎ కిడ్. మీరు చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవారు అంటే గత కాలంలో తరచుగా జరిగే పనులకు యూజ్డ్ టు యూజ్ చేస్తాం. ఐ కాంట్ వర్క్ వేర్ ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్. ఐ కాంట్ వర్క్ వేర్ ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్. నాకు గౌరవం లేని చోట నేను పని చేయలేను. డూ యూ గాయ్స్ నో ఈచ్ అదర్? డూ యూ గాయ్స్ నో ఈచ్ అదర్? అబ్బాయిలు మీరు ఒకరికొకరు తెలుసా? హీ అండ్ ఐ ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఆయన నేను చిన్ననాటి స్నేహితులం. మనం ఎక్కువగా హీ అండ్ మీ యూస్ చేస్తాం, అది తప్పు. హీ అండ్ ఐ కన్సిడర్ యూ యాజ్ మై ఫ్యామిలీ మెంబర్. ఐ కన్సిడర్ యూ యాజ్ మై ఫ్యామిలీ మెంబర్. నిన్ను నా కుటుంబ సభ్యునిగా భావించాను. యూ డిస్రెస్పెక్టెడ్ మీ. యూ డిస్రెస్పెక్టెడ్ మీ. మీరు నన్ను అగౌరవపరిచారు. యూ షుడ్ బి అషేమ్డ్ టు హ్యావ్ ఎ నారో మైండ్ సెట్. యూ షుడ్ బి అషేమ్డ్ టు హ్యావ్ ఎ నారో మైండ్ సెట్ అంటే సంకుచిత మైండ్ సెట్ ఉన్నందుకు. అంటే చిన్న పెద్ద ఆ కులం ఈ కులం అలా మాట్లాడుతూ ఉంటారు కదా, దాన్ని నారో మైండ్ అంటారు. సంకుచిత మైండ్ సెట్ ఉన్నందుకు యూ హ్యావ్ టు బి అషేమ్డ్. We won't stay here even for a second. We won't stay here even for a second. మేము ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండము అని చెప్పడానికి we won't stay here even for a second. I don't know what nonsense are you talking about. I don't know what nonsense are you talking about. మీరు ఏ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. I don't need to learn from you. I don't need to learn from you. నేను మీ నుండి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. I don't need to learn from you anything. ఏదైనా. Who told you that you can sit here? Who told you that you can sit here? నువ్వు ఇక్కడ కూర్చోవచ్చని ఎవరు చెప్పారు?
Anyone who will sit with them on table can also avail the offer. Anyone who will sit with them on table can also avail the offer. వారితో పాటు టేబుల్పై కూర్చున్న ఎవరైనా కూడా ఆఫర్ని పొందవచ్చు. Thank you for watching. If you like the video, like, share and subscribe please.